1980లలో ఓ మహానుభావుడు నీటిని పెట్రోల్లా ఉపయోగించి కార్లను నడపదరమన్నారు. మీరు వింటున్నది ఫిక్షన్ కాదండి, నిజం. ఈ సాంకేతికతపై ప్రపంచం మొత్తం షాక్ అయింది. కానీ ఆయన పేరు స్టాన్లీ మేయర్, అమెరికాలోని ఒక ఇంజనీర్. 1980లలో ఆయన ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేయడం మొదలుపెట్టారు. అది నీటితో నడిచే కార్. మనం రోజూ చూస్తున్న కార్లకు మాత్రమే కాదు, ఈ కార్ టెక్నాలజీ ప్రజల్ని అవాక్కయ్యేలా చేసింది. స్టాన్లీ మేయర్ అభివృద్ధి చేసిన వాటర్ ఫ్యూయల్ సెల్ సిస్టమ్ నీటిని హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ గ్యాస్గా విడగొట్టి వాటిని ఇంజిన్కు ఇంధనంగా ఉపయోగించేది. ఆ హైడ్రోజన్ వల్ల కార్లు నడవడానికి అవసరమైన శక్తి సేకరించేవి. ఆయన హైడ్రోజన్ ఇంధనాన్ని ఎలక్ట్రోలిసిస్ ద్వారా తయారు చేసేవారు. ఈ సాంకేతికతను ప్రదర్శించడంతో అతని వాహనాలు నీటితో నడుస్తున్నాయి అని ప్రపంచం ఆశ్చర్యపోయింది. మేయర్ తన సృష్టిని పలు ప్రదర్శనలు ఇచ్చి పబ్లిక్కు పరిచయం చేశారు. కానీ అది అనేక సెంటర్లతో కూరుకున్న ఒక ప్రయోగం మాత్రమే అని చాలామంది శాస్త్రజ్ఞులు చెప్పారు. ఎందుకంటే ఆ సమయంలో నీటిని ఇంధనంగా ఉపయోగించడం శాస్త్రవంతమైన దృష్టికోణంలో సుసంగతంగా కనిపించలేదు. కానీ మేయర్ తన జీవితకాలంలో ఈ టెక్నాలజీకి ఇంకా పెద్ద అవకాశాలు ఇవ్వాలని అనుకుంటున్నప్పుడు కొన్ని గాఢమైన విశేషాలు ఎదురయ్యాయి. 1998లో స్టాన్లీ మేయర్ మరణించారు. ఒక సెరెబ్రల్ యాన్యూరిజం వల్ల అని అధికారికంగా చెప్పినా ఆయన మరణం పట్ల చాలామంది సంశయాలు వ్యక్తం చేశారు. తన మృతి పూర్వం జస్ట్ కొన్ని రోజుల ముందు అతను తన బంధువులతో తను విషం పోసి చంపబడతానని చెప్పినట్లు కూడా గుసగుసలు వినిపించాయి. ఇది అనేక అనుమానాలను మరియు కుట్ర సిద్ధాంతాలను జన్మించింది. అసలు అతని మరణం సహజంగా జరిగినదా లేదా మనిప్యులేట్ చేసి చంపడం జరిగిందా?